మన మహేష్ గారు కాంగ్రెస్ పక్షాన ఎట్లా సమాధానం చెప్తారో విందాం. మహేష్ గారు. కేసరి గారు నమస్కారం. నమస్కారం. లైవ్ లో ఉన్న పెద్దలు బయట వాళ్ళు అందరు మాట్లాడిన మాటలు విన్నాను. ఇదంతా కూడా ఒక రాంగ్ నోషన్ లో వెళ్తుందని నాకు అనిపిస్తుంది. లెట్ మీ కరెక్టెడ్ ఫస్ట్. ఓకే. కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళ విచారం వ్యక్తం చేశారు. వాటిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కేటీఆర్ గారిని విమర్శించే క్రమంలో వచ్చే తప్ప నాకు మిమ్మల్ని మీ కుటుంబాల్లో ఎవరినో విమర్శించే ఉద్దేశం కాదు. మీరంటే మాకు ఆదర్శం అని కూడా చెప్పారు. అది అక్కడికి ఒక మాట పక్కకు పెడితే, మాకు లేదా మా ప్రభుత్వానికి నాగార్జున గారి మీద ఏదో కోపం ఉన్నట్టు, అక్కినేని కుటుంబం అంటే ఏదో కోపం ఉన్నట్టుగా పొట్టే చేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మాకు నాగార్జున గారి మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఎంత ప్రేమ అంటే గత ప్రభుత్వానికి మంత్రిని రామ్ అని పిలుస్తారు నాగార్జున గారు, నాగార్జున గారిని నాగ్ అని పిలుస్తాడు మంత్రి గారు కేటీఆర్ గారు. సో వాళ్ళంతా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, అంత ప్రేమ ఆప్యాయతలు పంచుకున్నటువంటి వ్యక్తులు. మాకు అట్లాంటివి అయితే లేవు ఎక్కడ. రెండు, వాళ్ళ మీద ఏదో కష్టగట్టి చేసే ద్వేషం కూడా మాకు లేదు. హైడ్రా పెట్టిన తర్వాత గతంలో కూల్చడానికి బుల్డోజర్లు పోయి వెనకకు వచ్చిన ఎన్ కన్వెన్షన్ ను ఇలా హైడ్రా కూల్చేసింది. ఎందుకంటే తెలుగు భూమి కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టిండు నాగార్జున కాబట్టి కూల్చేసి. అది ప్రభుత్వ పాలసీలో భాగంగా తీసుకున్న నిర్ణయం. అది ప్రభుత్వ యంత్రాంగం చేసినటువంటి పని. దానికి మా ప్రభుత్వానికి ఏదో ప్రభుత్వం పురమాయించినది ఏం లేదు. ఆయన తప్పు చేసిండు కాబట్టి కూల్చేసిండు. అదర్వైజ్ ఇప్పుడు ఆయన ఇంకా ఈ పాటికి ఎన్నో కోట్ల మెట్లు ఎక్కేవాడు కదా. అదొక అంశం. ఇక నిన్న జరిగింది, కొండా సురేఖ గారు మాట్లాడింది మొన్న సిద్దిపేట, దానికి సంబంధించి ఆ ట్రోలింగ్ ఫ్రస్ట్రేషన్ లోనో వాళ్ళు ఆ బాధతోనో మాట్లాడిన క్రమంలో ఆ ప్రస్తావన వచ్చింది తప్ప నాగార్జున గారి ఫ్యామిలీని తిట్టాలని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది కాదు. సో ఈ రకంగా మా ప్రభుత్వానికి కానీ మాకెవరికి కానీ నాగార్జున గారంటే ఆ ప్రేమ లేదు, ఆ కోపం లేదు, మాకు అవసరం కూడా లేదు. ఇన్ఫాక్ట్ కొమ్మినేని గారు కానీ ఎందుకో నాగార్జున కుటుంబాన్ని కావాలని వేధిస్తారా, నాగార్జున కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేస్తారా అనేది రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు. సరే, ఈ రోజు ఆ వ్యాఖ్యలు ఎవరం సమర్థించమో, డెఫినెట్ గా వారు కూడా వెనక్కి తీసుకున్నారు. ఓకే, అంటే పూర్తిగా వెనక్కి తీసుకున్నట్టు లేదనేది ఒక పాయింట్. పైగా కేటీఆర్ డ్రగ్స్ గిగ్స్ అన్నీ ఏమిటి ఆ మాటలు? అసలు డ్రగ్స్ ఆయన ఎందుకు చేస్తాడు మరి? ఎట్లా మరి? అప్పట్లో సినిమా వాళ్ళు చాలా మంది ఎంక్వైరీ కూడా చేశారు. ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమైపోయినాయి మరి? డ్రగ్స్ కనపడితేనే ఊరుకోమని చెప్పినారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదన్న దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నాకు మీరు మొత్తం ఊరందరితో దిట్టించి నాకు ఒక 2 నిమిషాలు మళ్ళీ మీరు జోక్యం చేసుకోకండి దయచేసి. నాకు కూడా యాంపుల్ టైం ఇవ్వండి, నా వర్షన్ కూడా చెప్పే టైం ఇవ్వండి. అయితే గతంలోనే కేటీఆర్ గారి మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ అదే పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వైట్ ఛాలెంజ్ అని డ్రగ్ టెస్ట్ కు రమ్మని సవాల్ చేసిండు కేటీఆర్ ను. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కేటీఆర్ తప్పించుకుని తిరిగిండు కదా. దానికి ప్రతిస్పందనగా మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నేను వస్తానని చెప్పిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇలా బీజేపీలో ఎంపీగా ఉన్నాడు, అప్పుడు న్యూట్రల్ పర్సన్ గా ఉండి ఆయన కూడా స్పందించి నేను కూడా టెస్ట్ కు వస్తా, మనందరం బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కేటీఆర్ గారి మీద డ్రగ్స్ ఆరోపణలు ఇయాటి కావాలి. అది ఒక శ్రీనివాస్ గారు కాదు, ఇది మా కేటీఆర్ గారు ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడిందని కంప్లీట్ రాంగ్. మీరు రాహుల్ గాంధీ రండి, నేను వస్తానని చెప్పేసి మా కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. ప్లీజ్ సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం రాకేష్ గారు, ఇద్దరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వినపడదు. రాకేష్ గారు మీరు మాట్లాడుతున్నారు, ఓకే కంప్లీట్ చేయండి. మహేష్ గారు కంప్లీట్ చేయండి. మీరు మళ్ళీ రెచ్చగొడుతున్నారు మీరు. తర్వాత చెప్పొచ్చు కదా. చెప్పండి మీరు చెప్పాల్సింది కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా, మాకంత ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలకు ప్రభుత్వాన్ని ఏదో అక్కినేని ఫ్యామిలీని పోల్చి మాట్లాడడం సరికాదు. అట్ ద సేమ్ టైం కొమ్మినేని గారు అట్ ద సేమ్ టైం సిద్దిపేటలో ఒక ఎంపీ మంత్రి గారికి ఒక చేనేత నూలు దండను అందిస్తే దానికి నీచంగా షాదీ ముబారక్ అని, తర్వాత మా కళ్యాణ లక్ష్మి ఎప్పుడు తీసుకుంటున్నారు చెక్కులని,
ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు బాధపడలే. కొండ సురేఖ గారికి ఫ్యామిలీ లేదండి, దాన్ని అందరం ఖండిస్తున్నారు కదా, దాన్ని కూడా ఖండించాల్సింది. అక్కడ సురేష్ గారికి అవమానం జరిగితే ఎవరు ఒప్పుకోరు. ఒక ఎంపీ ఒక మంత్రి కనీసం ఒక కండువానో శాలువానో ఒకరికొకరు ఇచ్చుకోలేని అంత నీచమైనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉందని మీరు చర్చ పెట్టలేదు కదా. ఇలా నాగార్జున గారంటే విఐపి వివిఐపి కాబట్టి మీరు చర్చ పెట్టిండ్రు. కానీ తెలియకుండా 1, 2 కాదు కొమ్మినేని గారు, ఆర్టీసీలో ప్రయాణం చేసే మహిళలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడిన మాటలు ఎట్లుండే? క్యాబినెట్ ర్యాంకులు చేసుకోవచ్చు, ఎవరు మాట్లాడారు? కేటీఆర్ మీ సీఎం గారు ఏమన్నారు చెప్పు. కావాలంటే చీర కట్టుకొని ఎక్కమన్నాడా? మరి మహిళలు అగౌరవపరిచింది మీ సీఎం కదా. మీరందరినీ మాట్లాడిచ్చిండ్రు, మళ్ళీ ఆయన మధ్యలో వస్తుంది. నేను తప్పుడు చేసిందా? మీరు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఓకే. మేము ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడామా సార్? చెప్పండి సార్ కొమ్మినేని గారు. గారు ఆర్టీసీ మళ్ళా క్షమాపణ కూడా చెప్పిండు. మీరు గో బ్యాక్ టు హిస్టరీ, మీరు దాని మధ్య నుంచి మాట్లాడితే ఎట్లా? ఓకే, మీకు చాలాసేపు ఇచ్చానండి. మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మధ్యలో నా మీద కూడా ఒక రాయి వేస్తున్నారు. నేనేదో టైం మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అని ఆ ఇష్టం ఉన్నట్టుగా అవమానకరంగా మాట్లాడి తర్వాత క్షమాపణలు కూడా చెప్పిండు కేటీఆర్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్ లో. 1, 2 మూసి చుట్టూ వెకేట్ చేసే బాధితులందరికీ మా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను ఎస్పెషల్లీ మహిళలను ఇష్టం ఉన్నట్టు తిడితే ఆ 3,000, 5,000 ఎంత ఎక్కువ తిడతా అంత వాళ్ళ పెయిడ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మౌత్ పీసులతో మాట్లాడించిన సందర్భం ఇది కేటీఆర్ గారి కుట్ర అని చెప్తున్నా. 3, మహిళా గవర్నర్ ను ఉద్దేశించి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే ఒక పెద్ద మనిషి, తర్వాత ఆ పార్టీ సీఎం కూడా ఏ రకంగా మహిళా విషయంలో కంప్లీట్ చేయండి మరి మహేష్ గారు. మళ్ళీ ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతురు. కానీ లేదు సార్, సీతక్క గారు ఉన్నారు. సీతక్క గారిని అసెంబ్లీలో ఏ రకంగా అవమానకరమైన గెస్టర్స్ తోని బయట ట్రోల్ చేసిరో మీరు చూసిరు. మీరు తిట్టుకోండి, కాదు మీరు తిట్టుకుంటారా? తిట్టుకోవడమే తప్పు. సాక్షిలో ఓనర్, సరిగా ముఖ్యమైన మాట చెప్తా, మీ సాక్షిలో ఓనర్ ఆ రోజు భారతి మేడం గారిని ఎంత వాళ్ళు ట్రోలింగ్ చేస్తే మేము ఎంత బాధపడ్డామో, ఎట్ ద సేమ్ టైం వీళ్ళ మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన నిరంజన్ రెడ్డి గారు మంగళవారం మరదలు అన్నాడు ఈ సాక్షిలో కో ఓనర్ గా ఉండే షర్మిల గారిని. మీకు గుర్తులేదా సార్? షర్మిల గారిని మంగళవారం మరదలని ముక్కు నాకైతే గుర్తులేదు, అట్లా అన్నట్టుగా నేనైతే వినలేదు. ఎవరన్నా కూడా తప్పు, అది దాంట్లో అనుమానం ఉంది. ఇప్పుడు ఎందుకు కాదు వాళ్ళందరూ అన్నారు కాబట్టి మేము అన్నామంటారా? ఫైనల్ గా అందరూ కూడా మహిళల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఫైనల్ గా మహిళల్ని అందరూ టార్గెట్ చేస్తూ మాట్లాడడం తప్పది. ఈ రోజు సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కూడా అదే కదా. రైట్, ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దయచేసి.